నిన్నే మనం మాట్లాడుకున్నాం, హన్నాకు ఎన్ని అవమానాలు ఎదురై ఉంటాయి కదా. ఎల్కానా యొక్క రెండవ భార్య అయినటువంటి పెనిన్నా ఆరాధనకి వెళ్ళినప్పుడల్లా, షిలోహుకి వెళ్ళినప్పుడల్లా, రామా నుంచి షిలోహుకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి అంటూనే ఉండేదంట పెనిన్నా. ఎవరిని? హన్నాని. ఆమె ఓర్చుకుంది. దేవుడు ఆమెను దీవించాడు. దేవుని మందిరంలో దేవుని సేవ చేయటానికి సమూయేలుని దేవుడిచ్చాడు. ఆమె ఆల్రెడీ మొక్కుకుంది, మీకే ఇస్తాను, మీ సేవకే ఇస్తాను, మీరు నాకు బిడ్డను దయచేస్తే, మగ బిడ్డను దయచేస్తే అని. కాబట్టి చూడండి, నేను చెప్పేది ఒకటే, సాతానుడు చేసే పనులేంటో తెలుసుకుంటే అటువంటి పనులు మనం చేయకుండా ఉంటాం. అటువంటి పనులు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మీకు ఏమని బలి వెలగాలి? ఇది సాతానుడు కల్పించిన తలంపు, ఇది పరిశుద్ధాత్మని వల్ల కలిగిన తలంపు కాదు. ఇది ఎవరి మీద నిందేస్తున్నప్పుడు, ఎవరి జీవితంలో అయినా, పర్సనల్ వ్యక్తిగత జీవితంలోనికి తెలియపోయినా కానీ మనం జోక్యం చేసుకొని మనం నిందలేసినప్పుడు, చెప్పుడు మాటలు వింటున్నప్పుడు, ఇవన్నీ కూడా సాతానుడు ఒక మనిషికి ఉన్నటువంటి మంచి సాక్ష్యాన్ని పాడు చేయడానికి ఎవరినో ఒకరిని వాడుతున్నాడు. అటువంటి మాటలు మన నోటి వెంట వస్తున్నాయా? వస్తే మాత్రము వారికి శ్రమ. సాతాను పని చేసేటువంటి వ్యక్తులకు శ్రమ, కొండెగాండ్రకు శ్రమ, కొండె గత్తులకు శ్రమ, ఇతరులకు ఉన్నటువంటి పేరును పాడు చేయడానికి చేసేటువంటి కుట్రలు సాతాను తలంపుల నుంచి వస్తాయి. వాటిని నెరవేరుస్తున్నారంటే దానికి జవాబుదారితనంగా మనమే ఉండాలి. తలంపులు రావటం కాదు, వచ్చిన వాటిని ఏం చేస్తున్నాం? ఖండించకుండా, చచ్చా నాకేంటి ఇలాంటి తలంపు వచ్చింది, ఇది దేవుడికి విరుద్ధం కదా అనుకోరు చాలామంది. అబ్బా భలే ఐడియా వచ్చింది నాకు అంటారు. భలే ఐడియా అన్నది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్న వాక్యాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఇతరుల ఎడల ఏం చేయాలనుకుంటున్నారో అదే ఇతరులు మీకు చేసినప్పుడు మీకు ఎంత బాధ కలుగుతుందో ఆలోచించుకుంటే మానేస్తాం ఆటోమేటిక్గా. అవునా కదా? సాతానుడు ఒక మనిషికి ముందు సువార్త విన్న తర్వాత ఆ వ్యక్తి ఏం చేసుకోవాలి? రూఢీపరచుకోవాలి. రూఢీపరచుకోవాలా? రూఢీపరచుకోవడం అంటే ఏంటి? పూర్తిగా నమ్మాలి. ఇంక సందేహం అనేది లేకుండా సువార్తను పూర్తిగా నమ్మాలి. మీకు మీ ఆత్మీయ జీవితానికి మూలం ఏమై ఉన్నది? పునాది విశ్వాసమై ఉంది కదా. విశ్వాసంలో నుంచి తొలుగులాగున మీ యొక్క నమ్మకాన్ని ఒక మూఢనమ్మకంగా మార్చేలాగున ఎంతమంది మాట్లాడుతున్నారు బయట. ఇది ఒక మూఢనమ్మకం లాగా, ఈ రోజుల్లో ఎవరు నమ్ముతున్నారులే, మేము బ్రతకట్లేదా అని. బ్రతకటానికా? నీకు బ్రతుకునిస్తుంది దేవుడే, కానీ ఏ బ్రతుకు కావాలి తర్వాత? మనలో ఉన్నటువంటి ఆత్మగత పరలోకానికి వెళ్ళాల్సింది. ఆ జీవితాన్ని అందరికి ఇస్తున్నాడు దేవుడు? ఇవ్వట్లేదు కదా. కనపడిన వాటిని, కనిపించిన వాటిని ఉన్నవని మనం నమ్ముతున్నాం. ఆ నమ్మకాన్ని సాతానుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. మీరు అవిశ్వాసులతో కానీ సాంగత్యం చేసి, లోకస్తులతో కానీ సాంగత్యం మీరు ఒక 6 నెలలు చేయండి, మీరు కొంతకాలానికి నాస్తికులు అయిపోతారు. అసలు దేవుడే లేడనే దాకా తీసుకెళ్ళిపోతాడు. దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు. మనం చెప్పే సమాధానము మన హృదయంలో నివసిస్తున్న వాక్యాన్ని బట్టే ఉంటుంది. హృదయంలో వాక్యం లేకుండా అంధకారంలో ఉన్న వ్యక్తులు మోసపోతారు, దొంగిలించబడతారు. మనలో ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా సాతానుడు తీసివేస్తాడు. నమ్మకమే లేని వ్యక్తులు సజీవులుగా జీవిస్తారా? విశ్వాసము క్రైస్తవులకి ప్రాణం లాంటిది. విశ్వాసం లేని వ్యక్తులు మృతం. విశ్వాసం, క్రియలతో కూడినటువంటి విశ్వాసం లేని వారంతా మృతము. విశ్వాసం లేని వ్యక్తులు ఆత్మీయంగా జీవించలేరు, ఆత్మీయంగా చనిపోయిన వారై ఉంటారు. మనలో ఉన్నటువంటి మంచి గుణము, నమ్మకము, విశ్వాసము, వీటిని సాతానుడు ఏం చేస్తాడంటే దొంగిలిస్తాడు, విశ్వాసం లేకుండా చేస్తాడు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఉన్న కొత్తలో ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము ఏమైపోద్ది? సన్నగిల్లిపోద్ది. ఒక చెట్టుకు కానీ ఒక మొక్కకు కానీ తల్లి వేరు కట్ చేస్తే మొత్తం వాడిపోయింది. తల్లి వేరు కట్ చేస్తే చాలు చెట్టు మొత్తం వాడిపోయింది అంట. ఒక వేరు ఉంటుంది, ఆ వేరు కట్ చేయకూడదు. అలాగే మన యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని కానీ దెబ్బతీసేలాగా మాట్లాడతారు కొంతమంది.
సాతానుడు వారి చేత వారు ప్రేరేపించబడి సాతానుడి చేత మాట్లాడతారు. మనకున్న కొద్దిపాటి విశ్వాసం పోయినప్పుడు ఇక మనలో సజీవమైన పనులు ఒక్కోటి తగ్గిపోతాయి, వీక్ అయిపోతారు, బలహీనలు అయిపోతారు, పూర్తిగా ఆత్మీయంగా దేవుని దూరం అయిపోయి ఆత్మీయంగా చనిపోతారు. కాబట్టి మన నమ్మకాన్ని ఎవరైనా దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారా, మన విశ్వాసం సన్నగిల్లేలాగా ఎవరైనా మాట్లాడుతున్నారా, జాగ్రత్తగా మెలకువగా ఉండి గమనించాలి. ఎవరి దగ్గర ఒక అరగంట కూర్చోవాలి, ఎవరి దగ్గర కూర్చోకూడదు, ఎవరి దగ్గర విశ్వాసం గల మాటలు ఉన్నాయి, ఎవరి దగ్గర ఆత్మీయంగా మనల్ని బలపరిచే మాటలు ఉన్నాయి అన్నది పరిశీలించుకోవాలి. మనందరం మనమే నిర్ణయించుకుంటాం కూర్చోవాలి, గంటలు గడపాలి అని. అక్కడ జరిగే డ్యామేజ్ అంతా ఇంత కాదు. మనకి మన ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధికరమైన మాటలు పలికే వారి దగ్గర కూర్చోండి. కానీ మీ విశ్వాసాన్ని బలహీనపరిచే వారి మాటలు గమనించిన వెంటనే ఏం చేయాలి? కట్ చేసేసేయండి. సాతాను చేత ప్రేరేపించబడి సాతానుడు నీ మీద దాడి చేస్తున్నాడు, అక్కడ నీ మీద గర్జిస్తున్నాడు, నీకున్న బలమైన విశ్వాసాన్ని తీసివేయాలని ప్రయత్నిస్తున్నాడు, నీకున్న ఆరోగ్యాన్ని తీసేయాలని చూస్తున్నాడు, నీకున్న ఆరోగ్యకరమైన మంచి వాతావరణాన్ని కల్మషం చేసేయాలి, అపవిత్రపరిచేయాలని చూస్తున్నాడు. మనుషుల యొక్క మాటలు గమనించాలి. ఏ మాట్లాడే ఆ మాటలు ఇంటూ కూర్చోకూడదు. వారు మాట్లాడే మాటలు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయా? వారి మాటలు ఇంటూ ఉంటే నాకున్న కొద్దిపాటి విశ్వాసం సన్నగిలుతుందా అని ఆలోచించాలి. అర్థమవుతుందా? బూతులు మాట్లాడే వారితో రోజు కూర్చోండి, మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఆ పదాలు వాడరా? గబక్కన వచ్చేస్తుంది. అడిగితే ఏమంటారు? గబక్కన వచ్చేసింది. నేను వెళ్ళే చోట అందరూ అలాగే మాట్లాడతారు అంటారు. అందరూ అలాగే మాట్లాడతారు, మనం మాట్లాడచ్చా? మీరు గమనించండి. చాలామంది బయట మీరు చూసినట్లయితే బైబిల్ తీసుకొని తిరుగుతూనే ఉంటారు. బైబిల్ పైన పెట్టగానే అసలు లాంగ్వేజ్ బయటకు వచ్చింది. చిన్న అసహనం కలిగితే చాలు అసలు నిజ స్వరూపం బయటకు వచ్చింది. నోటికి ఏం మాటలు వస్తాయి వాళ్ళకే తెలియదు. మళ్ళీ బైబిల్ పట్టుకోగానే ఆగిపోయింది, అంటే స్విచ్ అన్నమాట. అది పట్టుకోగానే బల్బు వెలగటం, ఆ బైబిల్ పక్కన పెట్టగానే బల్బు ఆరిపోద్దాము. వీరంతా నశించిపోతారు. కాకపోతే భౌతికంగా జీవించి ఉంటారు, తినుచు త్రాగుచు నిద్రపోతూ దేవుడిచ్చిన 50, 60, 70 ఆయుష్ ఎవరికి ఎంత ఇస్తంత వారు అనుభవించి చనిపోతారు. కానీ యుగాలు దేవుని వద్ద ఉండేటువంటి పవిత్రమైన స్థలంలో నివసించే అవకాశాన్ని కోల్పోతారు. అందుకే అటువంటి లక్షణాలు మనకు కూడా వచ్చేలాగిన సాతాను మన దగ్గరికి అవిశ్వాసుల్ని, అల్ప విశ్వాసుల్ని, లోకస్తుల్ని మన దగ్గర సమయం స్పెండ్ చేయడానికి పంపిస్తాడు. మనం వెంటనే ఏం చేయాలి? తమాయించుకొని షార్ట్ కట్లో మాట్లాడి లేసి వచ్చేయాలి. లేదనుకోండి మీరు ఎన్నో నేర్చుకుంటారు. ఎక్కడుండి నేర్చుకునేది చాలా తక్కువ తెలుసా? మీరు చివరి ప్రార్థన అయిన తర్వాత ఏమన్నారో చూడండి, చాలా తక్కువ గుర్తుంటుంది. కానీ లోకస్తుల దగ్గర కూర్చొని విన్న మాటలు చూడండి, చాలా చెప్తారు. మీరు లింక్ టు లింక్ ఏది మిస్ అవ్వదు, జరిగిందంతా చెప్తారు, ఏది మిస్ అవ్వదు. కానీ ఏం వాక్యం విన్నారంటే మాత్రం చాలాసేపు కూర్చున్నాం, గంటన్నర కూర్చున్నాము, ఏదో చెప్పారు, అపవాదంట, సాతానంట, దొంగిలిస్తాడంట, అలా పొడిగా గుర్తుంటాయి. కానీ మీరు ముచ్చట్లు చెప్పేటప్పుడు చూడండి, పక్కన వాళ్ళకి ఏ లింకు తప్పదు. తర్వాత ఆమె వచ్చింది, తర్వాత ఇంకొక ఆమె వచ్చింది, ఆ తర్వాత అది జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది అంటే మీరు వేటికి అలవాటు పడ్డారు? ముసలమ్మ ముచ్చట్లకి అలవాటు పడ్డారు. మీకు మేలు చేయని, మీ జీవితాన్ని పాడు చేసే మాటలకి అలవాటు పడ్డారు అని. కానీ అదే విధంగా వాక్యం చెప్పండి. ఈరోజున్న వాక్యము మొదటి నుంచి వరుసగా పాయింట్ టు పాయింట్ చెప్పండి, గుర్తుండవు. ఎందుకని? మనలో ఉన్న నిర్లక్ష్యము, అశ్రద్ధ సాతానుడు గమనించి వాటిని ఏం చేస్తున్నాడు? తీసివేస్తున్నాడు, ఏరుతున్నాడు. అందుకే సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోండి. మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు దేవునికి బాగా లోబడండి, దేవుని పని చేయండి. ఆరోగ్యం అంతా పోగొట్టుకొని ఉంటే నేను చేసేవాడినే అనేవాళ్ళు ఉంటారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. దేవుడిని అడుగుదాం. అన్న అడిగితే దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. తండ్రిని ఎప్పుడు మనం అడుగువారై ఉండాలి. అడిగితే ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన కరుణా సంపన్నుడు, దయామయుడు. మనం అడుగుటలోనే ఉంది లోపం.
దేవునికి అసహ్యమైనవి, అవిధేయమైనవి మన మనసులో ఉంచుకొని ప్రార్థన నువ్వు మోకాళ్ళు అరిగేదాకా చేసినా ఎటువంటి ఉపయోగం లేదు. మనుషులు మారాలి, దేవుడు కోరుకుంటుంది అది. కానీ చాలామంది ఏం మార్చుకుంటున్నారు? మోకాళ్ళ మీద నడిచి ఉన్న ఆరోగ్యాన్ని మరి ఇంకొద్దిగా పాడు చేసుకుంటున్నారు. దేవుడు ఏమైనా విగ్రహమా? చేయి నరుక్కుంటారు, తల తీసేసుకుంటారు, మిమ్మల్ని మీరు బలి అర్పించుకుంటారు. ఇవన్నీ సినిమాలు చూసి చూసి పెరిగిన వాళ్ళం కదా. మన ఊర్లో కూడా చూశాను నేను ఒకసారి, ఏదో పండగకి క్రిస్మస్కో దేనికో కొంతమంది మొక్కులు పెట్టుకుంటున్నారు, ఉన్న కొద్దిపాటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. విరిగి నలగాల్సింది శరీరం కాదు, మనస్సు. నేనేంటి, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నేనేంటి లోకస్తుల వలె మారిపోయింది నా స్వభావము, నేనేంటి విలువైన మాటలన్న విషయం నాకు తెలుసు, దేవుని మాటలు విలువైన అని తెలుసు. కానీ ఆ విలువైన మాటలు తగినట్లు నేను నడుచుకుంటున్నానా, విలువ ఇస్తున్నానా, సమయాన్ని ఇస్తున్నానా? ఇవేమీ చెయ్యం. ఏం చేస్తాం? విగ్రహాలకు ఏం అవసరమో అలా ఇస్తాం. కానీ మన దేవుడు విగ్రహం కాదు, ఆయన ఒక వ్యక్తి, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, నాణ్యమైన గుణలక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. అలాగే చూడండి, వాక్యం విన్నంత మాత్రాన కాదు, విన్నది నాటబడేంత వరకు శ్రద్ధ తీసుకోవాలి. విత్తనాన్ని మన పెరటి తోటలో నాటి ఎన్నిసార్లు వెళ్ళి చూసి వస్తాం, దానిపైన ముళ్ళకంపేస్తారు తెలుసా? విత్తనాలు నాటి ముళ్ళకంపేస్తారు. ఎందుకు? తినాలిగా రేపొద్దున, అందుకు జాగ్రత్త. రేపు అది పెరగాలి, దానికి వచ్చే ఫ్రూట్స్ తినాలి, శరీరానికి సంబంధించింది కదా. ఏం చేస్తారు? దాని మీద ముళ్ళకంపేస్తారు. కాకులు ఏవి రాకుండా, ఏవి తినకుండా పక్షులు ముళ్ళకంపేస్తారు, అవి పెద్ద అయ్యేంత వరకు. చూసారా శరీరానికి అవసరం అంటే ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో. మరి ఇప్పుడు విన్న వాక్యము దేవుని రాజ్య విత్తనములు మీ హృదయంపై చల్లబడ్డాయి. చల్లిన వెంటనే సాతానుడు ఎత్తుకొని పోకుండా ఉండునట్లు మీరు ముళ్ళకంప ఎట్టయితే ఆ భౌతికమైనటువంటి విత్తనాల మీద వేస్తున్నారో, మరి ఇప్పుడు మీరేం చేయాలి? చల్లబడ్డ విత్తనాలని గుర్తు పెట్టుకుంటానికి ప్రయత్నం చేయాలి, మర్చిపోకూడదు. పరిగెడతారు, 1:30కి ఏదో ప్రోగ్రాం వచ్చింది టీవీలో, 2ంటికి ఏదో ప్రోగ్రాం వచ్చిందని వెళ్ళగానే టీవీ పెడతారు. మీలో ఉన్నటువంటి కొద్దిపాటి దేవుని రాజ్య విత్తనాలు మొత్తం పోతాయి. మీరు అనుకుంటారు మీరు పెట్టారు టీవీ అని. మీరు పెట్టారు కాదు, సాతాను యొక్క అభీష్టాన్ని మీరు నెరవేర్చారు. అమ్మో, దేవుని రాజ్య విత్తనాలు నాటబడితే వీరు యేసుక్రీస్తు వలె ఎదుగుతారు, తండ్రి సంరక్షణలో ఉంటారు, వాక్యించే పోషించబడతారు. కాబట్టి అలా జరగడానికి వీల్లేదు. వీరు కీడులు అనుభవించాలి, శ్రమలు అనుభవించాలి, వీరి జీవితము బరువుగా ఉండాలి. బరువైన కాడి వీళ్ళ మీద నేను పెట్టాలంటే ఏం చేయాలి? ఒక్క వాక్యం కూడా వీరి యొక్క హృదయాల్లో నాటబడకూడదు. అంటే ఏం చేయాలి? విన్న వెంటనే మర్చిపోవాలంటే ఏం చేయాలి? మనల్ని ఎవరన్నా ఏదైనా క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్కి సమాధానం మీ దగ్గర లేనప్పుడు టాపిక్ డైవర్ట్ చేస్తారా చేయరా? వాళ్ళు ఏదో అడుగుతుంటే సర్లే కానీ మొన్న ఎక్కడ కనిపించావు, ఎక్కడికి వెళ్తావు నువ్వు అంటారు. అంటే అతను అడిగే క్వశ్చన్ వదిలిపెట్టి ఇప్పుడు నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. దాని తర్వాత మళ్ళీ వెంటనే ఇంకో క్వశ్చన్ వేస్తారు. అమ్మయ్యా తప్పించుకున్నాను, క్వశ్చన్ అడగకున్నాను, టాపిక్ డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ చేసి నాకు టైం అవుతుంది వెళ్తానని తప్పించుకుంటారు. మీరు విన్న వాక్యం కూడా సాతానుడు ఎత్తుకొని పోవడానికి చేసే ప్రయత్నం. మీరు వెంటనే అవి మర్చిపోవులాగున ఏం చేయాలో సాతానుడికి బాగా తెలుసు. వెళ్ళిన వెంటనే వాక్యాన్ని ధ్యానించకుండా, వాటి గురించి మాట్లాడుకోకుండా టక్కున టీవీ పెట్టేస్తారు. అయిపోయింది. ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు అందరు చేసే పని అదే. అక్కడ మీరు సాతానుడికి విన్న వాక్యాన్ని, దేవుని రాజ్యపు విత్తనాలని విడిచిపెట్టేశారు నిర్లక్ష్యంగా. ఇలా మీరు ఎన్ని సంవత్సరాలు విన్నప్పటికీ ఎటువంటి మేలులు ఉండవు. ఆత్మీయ ఆహారాన్ని సాతానుడికి అప్పచెప్పి నువ్వు ఏరేసే అని చెప్పి సాతానుడికి అప్పచెప్పి ఎన్ని సంవత్సరాలు అటెండెన్స్ వేయించుకున్నా ఎటువంటి ఉపయోగము లేదు. కాబట్టి సాతానుడు దొంగిలించే ఇంకో అమూల్యమైనటువంటి విషయం ఏంటది? మన హృదయంలో వాక్యం విత్తకుండా, ఫలించకుండా, మన స్వభావం మారకుండా, నూతన స్వభావం రాకుండా ఉండునట్లు ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తున్నాడు. నూతన స్వభావం రావట్లేదంటే అర్థం ఏ స్వభావం వచ్చిందని? సాతాను స్వభావం వచ్చింది. పాత స్వభావంతోనే జీవిస్తారు. అటువంటి వ్యక్తులకు రక్షణ అనేది ఉండదు. నూతన స్వభావం ఎవరినైతే సంతరించుకుంటుందో వారు రక్షణలో కొనసాగుతున్నట్లు సత్య స్వభావాన్ని తీసివేస్తాడు. ఎటువంటి వాడో చూడండి, యోహాను సువార్త సాతానుడు 8వ అధ్యాయము
యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూసినట్లయితే, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యమందు నిలిచిన వాడు కాడు. మరి దేని యందు నిలిచి ఉంటాడు? మరి అసత్యమందు. సాతానుడు మీలో ఉన్నటువంటి దేవుని జ్ఞానాన్ని తీసివేయాలి, దేవుని రాజ్యపు విత్తనాలను ఏరేసేయాలని చూస్తున్నాడంటే ఏం పెట్టాలని ఉద్దేశం? మరి ఆ ప్లేస్లో గురుగులు నాటాలని చూస్తున్నాడు. మీకు మేలు కానివి, మీకు సంతోషాన్ని ఇవ్వనివి, నెమ్మదిని ఇవ్వనివి ఏంటవి? గురుగులు. మీకు ఎటువంటి ఉపయోగం లేని గురుగులు నాటాలనుకుంటున్నాడు. సత్యవాక్యాన్ని ఏమో ఏరేసేయాలి. ఏరేసి ఏం పెడతాడు అక్కడ? అంతే. పంట పండించే వ్యక్తి అశ్రద్ధకి నిద్రపోతున్నాడు అనుకోండి, గోధుమలు ఉండాల్సిన చోట శత్రువు వచ్చి ఏం నాటి వెళ్తాడు? గురుగులు నాటి వెళ్తాడు. అంత మొద్దు నిద్ర మంచిది కాదు. నిబ్బరం కలిగి ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. వారు ఏం మాట్లాడుతున్నారు, వారి మాట తీరు ఎలా ఉంది, వారి మాటల వల్ల మనకు మేలా లేకపోతే మన ఆత్మీయ స్థితి నాశనం అయ్యేటట్టుందా అన్నది పరిశీలించుకుని జాగ్రత్తగా ఉండాలి. మన చేతుల్లోనే ఉంది మేలుని ఎంచుకుంటాం, కీడుని దూరంగా పెట్టడం. చూడండి, వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధానికి జనకుడే సాతానుడు అంట. మరి అబద్ధాన్ని నాటేటువంటి సాతానుడు, గురుగులు నాటేటువంటి సాతానుడు మన యొక్క సత్య స్వభావాన్ని తీసేస్తాడా? తీసేయడా? ఒకప్పుడు ఎంతో దేవుణ్ణిలో ఎదిగాడు ఈ బిడ్డ, ఏంటి ఇలా అయిపోయాడు అంటారు చాలామంది. ఎందుకు అలా అయిపోయాడు? సత్య స్వభావాన్ని, దేవుని రాజ్యపు విత్తనాలని ఏరేసాడు. అక్కడ ఏం పెట్టాడు? మళ్ళీ తీసి గురుగులు పెట్టాడు. గురుగులు స్వభావాన్నే చూపిస్తారు, చెడు స్వభావాన్ని చూపిస్తారు. అందుకే నిన్న మనం హన్నా చేసిన ప్రార్థనని విన్నాం. హన్నా ఏమని చేసిన ప్రార్థన? ధనవంతుల్ని దేవుడు గద్దె దించుతాడు, అలాగే బలహీనుల్ని లేవనెత్తుతాడు. బలవంతుల్ని గద్దె దించి బలహీనుల్ని లేవనెత్తుతాడు. అందరి పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉంటాయని ఎప్పుడు తలంచకండి. మన విరోధి యొక్క సాతాను గర్జిస్తున్నాడు. ఎవరు పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఎందుకు ఉండవంటే అశ్రద్ధగా ఉండేవారు దెబ్బతింటారు, మెలకువగా ఉండేవారు క్లాసెస్ జాగ్రత్తగా. మెలకువగా ఉండమంటే ఏంటి? క్లాసెస్ రెగ్యులర్గా వింటూ, ఇంట్లో బైబిల్ చదువుతూ, రెగ్యులర్గా ప్రార్థన చేసుకోవచ్చు, ఆరాధన రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ, ప్రభరాత్రి భోజనాన్ని అశ్రద్ధ చేయకుండా దేవుని రాజ్య సంస్కృతిని నేర్చుకునేటువంటి వ్యక్తులు మెలకువగలిగిన వారు. అశ్రద్ధగా ఉండేవారు వారిలో ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి నాణ్యమైనవి ఆశీర్వాదాలన్నీ కోల్పోతారు. అవన్నీ కూడా దొంగిలించబడతాయి. అటువంటి వారి జీవితాలు మనం చూసినప్పుడు ఏం చేయాలి? మనకు అలా జరగకుండానే జాగ్రత్త పడాలి. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పాడైపోయిన వాడి ఇల్లు చూసి తన ఇంటిని చక్కదిద్దుకుంటాడు. ఎంత తెలివిగలవాడో చూడండి. అతను ఏం చదవాలో దేవుని ధర్మశాస్త్రం. పాడైపోయిన వాడిని గమనించి వాడు ఎందుకు పాడైపోయాడు అని ఆలోచించాడు, అంతే. ఎంత జ్ఞానం అది! కాబట్టి నేను అలాగూ ఉండకూడదు. బుద్ధి బోధ కలగడానికి దేవుడు మనకి ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధన మన ముందు ఉంచాడు. అందులో ఆశీర్వదించబడ్డవారు ఎందుకు ఆశీర్వదించబడ్డారు, అలాగే నాశనానికి వెళ్ళిన వారు ఎందుకు నాశనానికి వెళ్ళారు, ఎందుకు కీడులకు గురయ్యారు అన్నది మనకు బుద్ధి రావడానికి అవన్నీ రాయించారు. కాబట్టి మనం ఈరోజు నుంచి ఏం చేద్దాం? నిబ్బరమైన బుద్ధి కలిగి సాతాను తంత్రాలను, కుట్రలను ఎప్పటికప్పుడు ఎరిగి ఉండి జాగ్రత్తగా వాక్యం అనేటువంటి అగ్ని బాణాలు మన దగ్గర ఉంచుకోవాలి. ఆత్మీయంగా బలంగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు, లోక స్నేహం చేసేటప్పుడు, మనుషులతో మాట్లాడేటప్పుడు వారి మాటలు గమనించండి. మీ యొక్క ఆత్మీయ స్థితిని దెబ్బతీసేలాగా, నిందలు వేసేలాగా ఉంటే మాత్రము వారు సాతాను చేతిలో పనిముట్టుగా వాడబడుతున్నారు అని చాలా జాగ్రత్తగా ఉంటూ రక్షణలో కొనసాగాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.